అందరికీ మరణాత. సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభు కృప మీ అందరికీ తోడైయుండును గాక. దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృపను బట్టి దేవుని వాక్య గ్రంథంలో నుంచి దైవాశీర్వాదాలు అందుకుందామండి. ప్రియమైన స్నేహితులారా, బాగున్నారా? సర్వాధికారియగు ప్రభు మిమ్మల్ని ప్రతిరోజు ఈరోజు కంటే రేపు ఇంకా బాగా, రేపటి కంటే ఎల్లుండి ఇంకా బాగా మిమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తూ బహుగా ఫలింపజేస్తూ ఘనమైన మేళ్లతో తృప్తిపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, దైవలేఖనంలో నుంచి దేవునికి మహిమకరంగా ఉన్నట్లు, మనకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మనము ప్రభును గణపరుచుకుంటూ మాట్లాడుకుందాము. ప్రియమైన స్నేహితులారా, ఆదికాండము అనే గ్రంథం నుంచి ప్రియులారా 21వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, దేవుని యొక్క మహత్తరమైన కృపను బట్టి దేవుడు నాకు నవ్వు కలగజేసెను అనే ఒక మాట మనం చూడవచ్చు. ఈ మాట ఎవరన్నారు? అబ్రహాము భార్య అయిన సారా అన్నారు. ప్రియులారా, ఆమెకు దేవుడు ఏం కలగజేశాడట? నవ్వు కలగజేశాడు అన్నారు. నవ్వు ఈజ్గొల్టు మరి ఇసాకు అని అర్థం వస్తూ ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, వృద్ధురాలైనటువంటి ఆమెకు అనగా 90 సంవత్సరాల వయస్సులో దేవుడు ఒక కుమారునిచ్చాడు. అనగా స్త్రీధర్మం ఉడిగిపోయింది, ఇక నా జీవితంలో సంతానం లేదు అని బాధను అనుభవిస్తూ జీవించుచున్నటువంటి దినాలలో ఆయన ఒక తొలకరి మెరుపులాగా అద్భుతమైనటువంటి వాగ్దానమును వారికి ఇచ్చాడు. ఆ వాగ్దానము, ఇదిగో నీకు సంతానం ఇస్తాను అని చెప్పి. ప్రియమైన స్నేహితులారా, ఆ సంతానములో మరి ఆ వాగ్దానములో ఆరంభమైనటువంటి జనకుడుగా ఇక్కడ ఇస్సాకును మనము తీసుకోవచ్చు. ప్రియులారా, ఇస్సాకు అనగా నవ్వు. ఆ వృద్ధాప్యంలో దేవుడు ఇచ్చిన ఈ గర్భఫలమును బట్టి జనులు ఈ చరిత్ర విన్నప్పుడు నవ్వుదురు అనే అభిప్రాయము ఆమెకు వచ్చి ఈ పేరును ఆయనకు పెట్టడం జరిగింది. ప్రియులారా, దేవుని కృపను బట్టి వృద్ధురాలైన ఆమె నోట నిండా ఏముంది? ఇప్పుడు నవ్వు ఉంది. వివాహమైనా కానీ సంతానము లేనటువంటి ఈ జీవితము ఇలాగే ముగిసిపోతుందేమో అనుకుంది. కానీ దేవుడు అద్భుతము చేసేసాడు, ఇక్కడ ఆశ్చర్యం చేశాడు. మరి ఎందుకు ఈ అద్భుతం చేశాడంటే, వీరు చేసిన సత్కార్యమును బట్టి. గనుక సత్కార్యాలు చేయడం మానకూడదు. సత్కార్యాలు మీరు చేస్తే మీ నోటి నిండా దేవుడు నవ్వుంచుతాడు. మీ జీవితం అంతా కూడా నవ్వుతూనే ఉంటారు. ఒంటి నిండా ఆరోగ్యం, నోటి నిండా నవ్వు, హృదయ నిండా సంతోషం దేవుడు ప్రసాదించువారుగా ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభువు ఈమె చేసిన సత్కార్యమును చూశారు. అబ్రహాము గారు అలాగే సారా ఇద్దరు కలిసి సర్వోన్నతుడైన దేవుడు దిగివస్తే ఆ మహానుభావునికి ఆతిథ్యమిచ్చుటలో వారు ఏక మనస్సు కలిగిన వారై ఉన్నారు. ప్రియులారా, ఇలాగును వారు చేసిన సత్కార్యమును చూసి దేవుడు సంతోషముతో వారికి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఇది. గనుక ప్రియులారా, దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృపను బట్టి భూలోకంలో ఉన్నటువంటి మనము కూడా సత్కార్యములు చేయుట మానకూడదు, మరువకూడదు. మన జీవిత దినములలో సత్కార్యములు కూడా భాగములుగా పెట్టుకునే వారముగా ఉండాలి. మన పొరుగు వారికి సహకరించేటట్లు, మన స్నేహితులకు సహకరించేటట్లు, అలాగే పేదలకు సహకరించేటట్లు, బాధలో ఉన్న వారికి సహకరించేటట్లు మన మనస్సును మనము సిద్ధపరచుకునేటటువంటి వారముగా ఉండాలి. అది దేవునికి ఇంపైనటువంటి యాగము, ఇష్టమైనటువంటి అర్పణ కూడా. ప్రియమైనటువంటి స్నేహితులారా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు ధర్మశాస్త్రములో రాయించినట్లుగా ప్రేమ లేకపోతే ఈ సత్కార్యాలు చేయలేం కదండి. గనుక ప్రేమతో ఈ సత్కార్యాలు చేస్తే దీని ఫలితాన్ని సాక్షాత్తు ప్రభు చేతిలో నుంచే మనము అందుకోవచ్చును. ప్రియులారా, దేవుని మహత్తరమైనటువంటి కృపను బట్టి మనము ఆయన యొక్క కార్యాలన్నింటినీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆయన కార్యాలను మనము నిత్యము కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ దీవెనలన్నీ మనకు అనుగ్రహించబడతాయి. అట్టి దీవెనలు మీకును, మీరు కన్న మీ బిడ్డలకును, మీ కుటుంబములకును, మీ రక్త సంబంధులకును, మీ తరతరములకును సర్వోన్నతులకు ప్రభువు నిశ్చయముగా అనుగ్రహించి మిమ్మును ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ప్రభువా విశ్వాసమునకు మూలపురుషుడిగా కనబడుతున్నాడు. మా ప్రభు అబ్రహాము భార్య అయిన సారాకు ప్రభు ఇదిగో నీవు చేసినటువంటి వాగ్దాన ఫలము నా ప్రభు ఇదిగో తండ్రి, ఆమె గర్భమును ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభువా దేవా ఈ చక్కని మాట ఆమె నా ప్రభువా వచించింది. స్తోత్రములు ప్రభువా.
గనుక నా ప్రభువా ఇదిగో తండ్రి, మరి విన్నవారందరి నోట నవ్వునుంచండి ప్రభు, విశ్వసించిన వారందరి నోట నవ్వునుంచండి. ఆశీర్వదించబడుచు ఉన్నటువంటి నా ప్రభువా జీవితాలు ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా నా ప్రభువా ఈ భాగ్యము అందరికీ ప్రసరింపచేయమని యేసునామని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరమదేవుని కృప సమాధానము తోడేండుగాక, ఆమెన్. మరణాతా.